ప్రైజ్ ద లార్డ్. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఈ ప్రార్థన నెహెమ్యా దేవుని సన్నిధిలో చేస్తున్నాడు. బబులోను చెర నుండి విముక్తి పొంది అనేక మంది యూదులు వారి దేశమునకు వెళ్ళిపోయారు. యూదా దేశమునకు, యెరూషలేము పట్టణమునకు. అక్కడ తిరిగి వచ్చిన యూదుల యొక్క జీవన స్థితి ఎంతో దుస్థితిలో ఉన్నదనే సమాచారము నెహెమ్యాకు వినపడింది. యెరూషలేము ప్రాకారములు, గోడలు కాలిపోయి ఉన్నవి. అక్కడికి వచ్చినటువంటి యూదుల యొక్క జీవన విధానము ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నది అనేటువంటి విషయము ఆయన విన్నప్పుడు చాలా ఏడ్చినాడు, దుఃఖించినాడు, బాధపడినాడు, ఉపవాసం ఉన్నాడు. ఇవన్నీ చేసి ఊరుకోలేదు. ప్రార్థించాడు. 4 నెలలు ప్రార్థించాడు. 4 నెలలు ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యమును అక్కడ జరిగించాడు. 52 రోజులలో 52 రోజుల పనికి 120 రోజులు అనగా 4 నెలల కాలమును ఆయన ప్రార్థన పునాదిగా వేశాడు. ఇక్కడ నెహెమ్యా తను చేస్తున్నటువంటి ప్రార్థనలో ఎంతో ఆసక్తికరమైనటువంటి, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలము. ఎందుకంటే సాధారణంగా మనము ప్రార్థన చేసినప్పుడు మన గురించి మనమే చెప్పుకుంటుంటాము. మనము ఎంత మంచి పనులు చేస్తున్నాము, దేవుని ఎదుట ఎంత చక్కగా జీవిస్తున్నాము, ఆయన ఎదుట మనం ఎన్ని మంచి కార్యాలు జరిగిస్తున్నాము, అవన్నీ కూడా మనము తలపోసుకుంటుంటాము. కానీ ఇక్కడ నెహెమ్యా ప్రార్థనలో మొట్టమొదటిగా చెవియొగ్గిని ప్రార్థన ఆలకించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. మొట్టమొదట ఆయన దేవుని మీద తన యొక్క డిపెండెన్స్ అంతటిని కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా నీవు తప్ప మాకు సహాయం ఎవరు చెయ్యరు, నీవు మాత్రమే నా ప్రార్థన వినగలవు, నీవు మాత్రమే నా ప్రార్థనకు జవాబు ఇవ్వగలవు అనేటువంటి డిపెండెన్సీ ఇక్కడ నెహెమ్యా ప్రార్థనలో మనం చూడగలము. మొట్టమొదటిది ఆధారపడడం, దేవుని పైన ఆనుకొని ప్రార్థించటము. మనము నెహెమ్యా కాలంలో జీవించకపోవచ్చు, కానీ ఏ కాలంలో జీవించినప్పటికీ కొన్ని సూత్రాలు మాత్రం ఎప్పుడు కూడా మారవు. అవి ఏంటివంటే విశ్వాసం, నమ్మకం, దేవుని పైన ఆధారపడటం, దేవుని యొద్ద విజ్ఞాపన చేయటం, దేవుని మాటలకు లోబడటం అనేటువంటి సూత్రాలు ఎప్పుడు కూడా ప్రతి కాలంలో, ప్రతి సమయంలో కూడా మనకు వర్తిస్తాయి. ఇక్కడ నెహెమ్యా కూడా వీటిని ఆయన ఖచ్చితంగా ఫాలో చేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే పాపములను ఒప్పుకుంటున్నాడు. సాధారణంగా నెహెమ్యా ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడు. చిన్నతనం నుంచే ధర్మశాస్త్రం నెరిగినటువంటి వాడు, ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నటువంటి వాడు, దేవుని అచంచలమైన విశ్వాసంతో ఆరాధిస్తున్నటువంటి వాడు, దేవుని పైన అచంచలమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి వాడు. దేవుడు అంటే ఎంతో ప్రేమ, దేవుడు అంటే ఎంతో భక్తిగా ఆయన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎంతో మంచి పొజిషన్లో ఉన్నాడు పర్షియా దేశంలో. కానీ దేవుణ్ణి మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆ ప్రార్థన శక్తిని ఆయన గ్రహించి ఉన్నాడు, రుచి చూసి తెలుసుకున్నాడు యెహోవా ఉత్తముడని. అందుకే ఆయన ప్రార్థనకు వెంటనే ఏ పని చేయాలని ప్రారంభం చేసినా ఆయన ప్రార్థనతోనే ప్రారంభం చేశాడు. దేవుని చెంత తన యొక్క మాటలన్నింటినీ కూడా విన్నవించుకున్నాడు. దేవుడు మాత్రమే చేయగలడు, నేను చెయ్యలేను అనే భక్తి విశ్వాసమును పెంపొందించుకున్నాడు. ప్రార్థన, విశ్వాసం ఆ రెండింటిని ఆయన తన జీవితంలో, తన ఆత్మీయ జీవితానికి పునాదులుగా వేసుకున్నాడు. ఇక్కడ తన ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయం రెండవది ఏంటిది అంటే పాపంలో ఒప్పుకొనుట. మొట్టమొదటిది దేవుని పైన ఆధారపడ్డాడు. నీవు తప్ప ఇంకెవ్వరు కూడా నాకు సహాయం చేయలేరు, కాబట్టి నా ప్రార్థనకు చెవియొగ్గండి అని ప్రార్థించాడు. రెండవది పాపం, తన పాపం కాదు ఇక్కడ ఒప్పుకున్నది, ఇశ్రాయేలీల పక్షంగా
నేను పాపాన్ని ఒప్పుకుంటున్నాను అన్నాడు. మేము అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. అక్కడ దేవా నేను మంచివాణ్ణి, నేను అనుదినము నీ ధర్మశాస్త్రం పఠిస్తున్నాను, నీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నాను, నేను క్రమంగా ప్రార్థిస్తున్నాను, క్రమంగా నీ సన్నిధిలో సమయం గడుపుతున్నాను, క్రమంగా నా విధులు నిర్వర్తిస్తున్నాను, నేను ఎంతో యథార్థంగా జీవిస్తున్నాను, నేను ఎంతో ప్రార్థనా పరుడను అని తన గురించి తాను పరిసయ్యుని వలె ప్రార్థించలేదు. పరిసయ్యుడైతే తన గురించి తాను అందరికీ తలపోస్తున్నాడు, తన గొప్ప కార్యాలన్నిటినీ సుంకరి వలె ప్రార్థించాడు. అందుకే సర్వశక్తుడైన దేవుడు ఈయన ప్రార్థనకు కదిలి వచ్చాడు, తన యొక్క కార్యాన్ని సఫలం చేశాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే ఇక్కడ మేము అనే మాటను వాడుతున్నాడు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొంచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. ఇంకా కింద వచనంలో మనం చూసినట్లయితే మేము బహుగా అసహ్యంగా ప్రవర్తించాము నీ ఎదుట. మేము వాస్తవానికి నెహెమ్యా ప్రవర్తించలేదు ఆ రీతిగా, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు అసహ్యంగా ఆయన ప్రవర్తించి జీవించలేదు. కానీ ఇశ్రాయేలీలు దేవుడికి విరోధంగా జీవించారు. ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రమునకు విరోధంగా జీవించారు. దేవుని ప్రవక్తల మాట ఎప్పుడు వారు వినలేదు. టైం టు టైం దేవుడు తన ప్రవక్తలను పంపించాడు, తన విధులు విధానాలు వారికి జ్ఞాపకం చేశాడు. వారు ఆయన తట్టు తిరగాలి, అన్య దేవతల తట్టు తిరగకూడదు, అన్యాచారాల తట్టు తిరగకూడదు, విగ్రహారాధన తట్టు తిరగకూడదు, దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి, సేవించాలని తన యొక్క సేవకులైన ప్రవక్తలను మాటి మాటికి పంపించాడు వారికి జ్ఞాపకం చేయటానికి. అయినప్పటికీ కూడా ఎంతో కఠిన హృదయులై మరి దేవునికి వారు తిరుగుబాటు చేసిన విధానం. అందుకే ఇదంతటిని కూడా మరి నెహెమ్యా వారితో ఐడెంటిఫై చేసుకొని ప్రార్థిస్తున్నాడు. వారు చేశారు, వారు మీరినారు, వారు అవిధేయత చూపినారు అని ప్రార్థించలేదు. వారితో పాటు తన్ను తాను ఐడెంటిఫై చేసుకొని మేము నీ ఆజ్ఞలను మీరినాము, మేము నీకు అసహ్యంగా ప్రవర్తించినాము, మేము నీ కట్టడలను మరి మేము పాటించలేదు, నీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించలేదు అని వారితో పాటు తన్ను తాను ఐడెంటిఫై చేసుకొని ప్రార్థిస్తున్నాడు. అంటే ఎంతో తగ్గింపు ప్రార్థన చేశాడు. దేవుడికి కావాల్సింది యథార్థవంతుల ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థనలకు ఆయన చెవియొగ్గి వింటాడని వాక్యం సెలవిస్తున్నది. మరి అత్యంత సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సార్వభౌముడైన దేవుడు నెహెమ్యా ప్రార్థనకి కదిలి వచ్చాడు. మరి మన జీవితాలలో కూడా మనం చాలాసార్లు మన ప్రార్థనలకు ఎందుకు జవాబులు వస్తలేవనంటే చాలాసార్లు మనము దేవుని పైన ఆధారపడము. రెండవదిగా మనల్ని మనం తగ్గించుకొని మన పాపం ఒప్పుకోవడం. ఒకవేళ పాపం చేసి ఉంటే క్షమించమని అడుగుతాం. ఆ ఒకవేళ అనే మాటను వాడడం కాదు, కానీ మన స్వభావమే పాపపూరితమైనది కాబట్టి దేవా నేను పాపిని, నా క్రియలు పాపపూరితమైనవి, నన్ను క్షమించండి అని మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పాపాలు క్షమించడమే కాదు, కానీ మన సమస్యలోనికి దిగి వచ్చి మనకు ఖచ్చితంగా జవాబిస్తాడు. మన తగ్గింపు ప్రార్థన దేవుని కదిలిస్తుంది. మరి ఇప్పటి నుంచి మనము నెహెమ్యా వలె ప్రార్థించుదాము, దేవుని సన్నిధిని మనం కదిలించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు దేని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు, మరి వారు కూడా తమ్మును తాము తగ్గించుకొని నీ మీద ఆధారపడి ప్రార్థించినట్లుగా సహాయం చేయండి. తద్వారా నాయన నీ యొక్క జవాబును పొందుకొనుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.